యేసుతో ప్రతిక్షణం యేసుతో ప్రతిక్షణం యేసుతో ప్రతిక్షణం యేసుతో ఆమేన్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనము చదువుకుందాం. దయచేసి ఎవరైనా గట్టిగా చదివి వినిపించాలని కోరుచున్నాను. మైక్ పెట్టుకోండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం. స్తుతుల సింహాసనము మీద ఆసీనుడవైన జీవనదాత అయిన యేసయ్య, నీ పాదాలకు శుభాభివందనాలు నాయన. ఈ ఉషోదయాన, ఈ పునరుద్ధాన దినాన మరొకసారి నన్ను నిలబెట్టి ఉన్నావు తండ్రి. నన్ను పవిత్రపరచుము, పరిశుద్ధపరచుము, నీ రక్తం చేత కడుగుము తండ్రి. నీ పవిత్రమైన వాక్యములు నా తండ్రి నీ బిడ్డలకు ప్రభువా అందించబోతూ ఉండగా, నీ సత్య మర్మాలను నీ బిడ్డలకు ప్రభువా వివరించబోతూ ఉండగా, నీ పరిశుద్ధాత్మ కొరకు వేగిరపడుతూ నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అందించి, నీ పరిశుద్ధాత్మ జ్ఞానముతో ప్రభువా నీ వాక్యము నా తండ్రి నీ బిడ్డలకు తెలియపరచుటకు కృపదయచేయమని ఈ కొద్ది విన్నపము యేసు నామమున నిన్ను బ్రతిమలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమించబడిన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన వారు మృతులు ధన్యులని వ్రాయమని వింటిని. ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని. చాలండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభువునందు, ప్రభువులో లేనివారు కాదు ఇక్కడ. ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయబడింది. ధన్యులు అంటే సంతోష జీవులు అని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ప్రభువునందు మనకంటే ముందుగా చనిపోయినటువంటి ప్రభువులో ఉండి రక్షణ పొంది, మరి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి బిడ్డలు మృతులు ధన్యులు అని రాయబడింది. ధన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే సంతోష జీవులు అని భావం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మరొక మాట రాయబడింది వెనక. తర్వాత చదవండి. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. దేవునికి స్తోత్రం. ఈ మూలవాక్యానికి నేను పెట్టుకున్న అంశం పరలోకములో అద్భుతమైన పనులు. పరలోకములో అద్భుతమైన పనులను గూర్చి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. పరలోకము వెళ్ళాక మనము చేసే 10 పనులు ఉన్నాయి. ఇవి నేను మీకు ఈరోజు వివరించాలని కోరుచున్నాను. పరలోకము వెళ్ళాక మనం చేసే 10 పనులు. ఇవి వింటే గొప్ప ధైర్యము, సంతోషం కలుగుతుంది. ఈ లోకంలో మానవుడు జీవించినప్పుడు జీవితాంతం పనులు చేస్తూనే ఉంటాం. పరలోకము వెళ్ళాక కూడా పనులేంటి?
అనుకుంటున్నారా? పరలోకంలో వెళ్ళాక కూడా పనులేంటి అనుకుంటున్నారా? పరలోకంలో ఇలాంటి పనులు కాదు, ఈ లోకంలో చేసే పనులు కాదు చేసేది. అద్భుతకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన పనులు చేస్తాం. ప్రకటన 14:13 వచనములో అందుకే రాశాడు, ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులట. చూశారా ప్రియమైనటువంటి బిడ్డలారా? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఈ వాక్యమును మనం చూసినప్పుడు వారు తమ ప్రయాసములు మాని, ఎక్కడ ప్రయాసములు మాని అంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలం శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు, నేరారోపణలు, అనేకమైనటువంటి ఆర్థిక భారాలు, వ్యాధి భారాలు, ఎన్నో కోకొలలు, ఇవన్నీ కూడా మానవుడు మోస్తున్న ప్రయాసములు ఈ లోకంలో. కానీ ఈ ప్రయాసాలన్నీ మాని విశ్రాంతి పొందుదురు. ఒక ప్రశ్న మీరు వేయచ్చు, అయ్యా పరలోకానికి వెళ్ళాక మరి పనులేంటి? మరి ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది? ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని రాయబడింది కదా, ఇంకా పని ఏంటి అని నన్ను అడగచ్చు చాలామంది. ఇక్కడ చాలామంది ఏంటంటే పరలోకానికి వెళ్ళాక విశ్రాంతి పొందుతారు కదా, ఇంకా అక్కడ పనులేంటి అని అడగచ్చు. కానీ నేను అంటున్నాను, ప్రియమైనటువంటి బిడ్డలారా, విశ్రాంతి అనే మాటకు ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే, విశ్రాంతి అంటే సమాధానము, సంతోషము, శాంతి. ఇవి అక్కడ మనము వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి పొందుదురు అంటే అర్థం ఏంటంటే, మనం అక్కడ సమాధానము, సంతోషము, శాంతిని పొందుకుంటామని అర్థమే, కానీ ఆడకపోయి రెస్ట్ తీసుకుంటామని కాదు. దయచేసి గమనించండి, ఈ లోకంలో శరీరానికి విశ్రాంతి అవసరమే ఈ లోకంలో, కానీ ఆత్మకు విశ్రాంతి ఏంటి? ఇది నేను అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని. ఆత్మకు విశ్రాంతి ఉందా? ఆత్మ నిర్విరామంగా జరిగే ఒక ప్రక్రియ. ఈ లోకంలో యేసు ప్రభు తన పనిని ముగించుకున్న తర్వాత, ఈ లోకంలో తన రక్షణ కార్యాన్ని ముగించుకున్న తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళితేనే కానీ పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాదు అని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని నేను సంసిద్ధపరిచేదానికి వెళ్తున్నాను. ఇక్కడ ఈ లోకంలో ఆయన చేసినటువంటి పని వెంటనే అది ముగించబడాల, ఇంకా చాలా ప్రణాళిక ఉంది. ఆయన ఆ లోకంలోనికి పరలోకంలోనికి వెళ్ళి ఆయన సంసిద్ధపరచవలసినటువంటి అనేకమైన పనులు ఉన్నాయి. రాజ్యాన్ని మరి ఆయన సంసిద్ధపరచాలా, ఈ లోకానికి రావాలా, ఈ లోకంలో మరి ఆయన తన బిడ్డలను తీసుకొని వెళ్ళాలా, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. పని ముగించబడిందా? లేదు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన తన పనిని గూర్చి శిష్యులకి చెప్తున్నాడు, ఇదిగో తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ నేను చాలా పనులు ఉన్నాయి పరలోకంలో అని చెప్పి ఆ పనులు చేసేదానికి నేను వెళ్ళాలి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ విశ్రాంతి తీసుకుంటారు, ఇక పనులేంటి, అక్కడ పనులు ఉండవు కదా, విశ్రాంతియే అని అనేకులు అనుకుంటారు. కానీ ఇక్కడ విశ్రాంతి దేనికి అవసరం అంటే శరీరానికి అవసరం. శరీరము బాగా అలసిపోయి పనిచేసి బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి అవసరం. కానీ ఆత్మకు విశ్రాంతి కావాలా అంటే ఆత్మ ఇక శరీరము విడువబడి ఆత్మ ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత ఆ ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఆ ఆత్మ మహిమ శరీరంతో ఎత్తబడుతుంది. కాబట్టి ఆ ఆత్మకు విశ్రాంతి అవసరమా అని మనం చూస్తే ఆత్మకు విశ్రాంతి అక్కర్లే. ఆత్మకు విశ్రాంతి అక్కర్లేదు. బాగా వినండి మీరు ప్రతి మాట. ఆత్మకు విశ్రాంతిని అక్కర్లేదు. విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి పొందుదురు అంటే అర్థం ఏంటంటే అక్కడ సమాధానము, శాంతి, సంతోషము, ఆనందము అక్కడ పొందుతారు అని అర్థం. కాబట్టి ఆ ఆనందకరమైన, అద్భుతకరమైన సంతోషం పొందుకున్నట్టుకు ఆ పరలోకం కొరకు
1000 కండ్లతో ఎదురు చూస్తూ ఉంటాం. మనము చేరాలని మన ఆశ. మరి నా భావన కూడా అదే. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పరలోకము వెళ్ళాక మనం చేసే 10 పనులను గురించి మొదట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. మొట్టమొదట పరలోకములో మనం చేసే మొదటి పని నంబర్ 1, దయచేసి చూడండి. దేవుడు మన కొరకు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృష్టించుచున్నాడు. మునుపుటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి అని రాయబడింది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తాం. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 65, 17, 18. నంబర్ 1, మనము పరలోకానికి వెళ్ళాక నూతన గృహం కట్టుకుంటాం. నంబర్ 1, నూతన గృహాన్ని కట్టుకుంటామట. చూసారు అక్కడ పని. మనము పరలోకానికి వెళ్ళాక నూతన గృహం కట్టుకుంటాం. ఇక్కడ 65, 17, 18లో ఏం రాయబడిందో, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, చూడండి, ఇదిగో ఈ లోకంలో ఉన్న భూమి, ఈ లోకంలో ఉన్న ఆకాశములు అన్నీ కూడా గతించిపోతాయి. ఇక అక్కడ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, ఈ లోకం అంతమైపోయిన తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృష్టించబడుతుంది. చదవండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. అంతే. మునుపటివి ఉన్నటివన్నీ కూడా చీజ్ అయిపోతాయి, అరైజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశము, ఇక్కడున్న నక్షత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు, ఇంకా తదితరమైనటువన్నీ కూడా చీజ్ అయిపోతాయి. అంటే అవన్నీ కూడా మర్చిపోవాలా, ఇంకా ఉండవయి. కానీ దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చేస్తానని చెప్తున్నాడు. ఇంకా చదవండి. నేను సృజించుచున్న దాని గూర్చి చూడండి, నేను ఏదైతే సృష్టించుచున్నానో దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందిస్తారు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏం రాయబడిందో ఇక్కడ మనం చూస్తాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసాలు ఉన్నాయంట. పరలోకానికి వెళ్ళాక నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల, అక్కడ లేకుండా గాన ఉంటే మీతో చెప్పుదును, నేను మీకు ముందుగానే చెప్పేసిందును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఆ యొక్క నివాసములు కట్టేదానికి, స్థలాన్ని సిద్ధపరచేదానికి వెళుతున్నాను అన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేను స్థలమును సిద్ధపరిచిన ఎడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చూసారా, ఆ యేసు ప్రభు మరలా వచ్చి మనల్ని తీసుకొని పోతాడంట. అక్కడ ఆయన సిద్ధపరిచిన ఆ స్థలములో నివాసములు కట్టుటకు తీసుకొని వెళ్తాడంట మనల్ని. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంత భాగ్యమండి! పరలోకంలో నీకు నాకు ఒక హౌస్ ఉందట, అందమైన గృహము ఉందట. మన క్రియలు, మన రక్షణ వల్లనే అక్కడ గృహం కట్టుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోకంలో మనం కట్టుకునే వాటికి, ఇండ్లకి ఏం చేస్తాం? స్థలం కొనాలా, రిజిస్ట్రేషను, ఇండ్లను గూర్చి కొట్లాట్లు, నా స్థలం నీ స్థలం అని చెప్పి గొడవలు, మోసాలు, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ లోకంలో కొన్ని రోజులకి ఆ గృహాలు పడిపోతాయి, శిథిలమైపోతాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, కోటీశ్వరులు కొంతమంది అంగారకుని మీద చంద్రమండలంలో బ్రతకడానికి ఈ లోకంలో ఇష్టం లేకుండా, మరి చంద్రమండలంలో అంగారకుని మీద అక్కడ ఫ్లాట్స్ కొనాలని, అచట గృహములు కట్టుకోవాలని ఆరాటపడుచున్నారట. ప్రియమైనటువంటి బిడ్డలారా, వారు కట్టుకొని ఆ గృహాలు కట్టుకునే సమయానికి, వెళ్ళే సమయానికి వాళ్ళు ఇక్కడే
చనిపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళ ఆ యొక్క స్థలాలను చూసుకోలేకపోతున్నారు, కట్టుకోలేకపోతున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏముంది తెలుసా? ఇర్మియా గ్రంథం 49:15-16 వరకు చదవండి. ఇర్మియా 49:15-16 వచనం వరకు మనం చూస్తాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దయచేసి గమనించండి. జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు. ఏమ్మా? నీవు భీకరుడవు. మైక్ దూరంగా పెట్టుకున్నా. నీవు భీకరుడవు. కొండ సందులలో నివసించువాడా, కొండల సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనివాడా, పర్వత శిఖరముల యందు స్వాధీనపరచుకొనివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చుచున్నది. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో నువ్వు కట్టుకున్నా అక్కడి నుండి నిన్ను నేను క్రిందికి పడదోస్తానంటున్నాడు. మానవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం చేసుకుంటే అక్కడి నుంచి పడగొడతానంటున్నాడు. పర్వత శిఖరాల్లో మనం కట్టినా, మరి అంతరిక్షంలో కట్టిన, చంద్రమండలంలో కట్టిన, ప్రియమైనటువంటి అంగారకుని మీద మనము బ్రతికేదానికి ఈ లోకంలో ఇష్టం లేక అక్కడికి పోయి మనం నివాసాలు కట్టేదానికి స్థలాలు చూచుకున్నా, ఫ్లాట్స్ కొన్నా, ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడి నుండి పడదోస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథములో మనము చూసాం, ఆ శిఖరాగ్రాల నుండి నేను పడదోస్తానని చెప్తున్నాడు. ఓబద్య 1:3-4 ఓబద్య 1:3-4 వచనాల్లో మరొక మాట రాయబడి ఉంది. దయచేసి గమనిస్తాం. ఓబద్య 1:3-4 వచనాల్లో ఏం రాయబడిందో చూస్తాం. త్వరగా. అత్యున్నతమైన పర్వతముల మీద ఏమ్మా? అత్యున్నతమైన పర్వతముల మీదను ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అనుకునివాడా, నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతున్నావు. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, నీవు అక్కడ కట్టినా అచ్చట నుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను అంటున్నాను. అదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజుల్లో కోటీశ్వరులు మరి ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టం లేకుండా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంగారకుని మీద, చంద్రమండలములలో బ్రతకడానికి ఫ్లాట్స్ కొనాలని, అచ్చట గృహాలు కట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ వాళ్ళు మరి ఈ లోకంలో బ్రతికి జీవించే లోపల, చనిపోయే లోపలని ఆడ గృహాలు కట్టుకోలేకపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి పరలోకంలో శాశ్వతమైన గృహము మనం కట్టుకుంటాం. ఎంత శ్రేష్టమైన పని నీతిమంతులకు, పరిశుద్ధులకు అప్పగించబడిందో మనం చూడాలి. కాబట్టి ఈ గృహము ఎక్కడ కట్టుకుంటాం? నూతన యెరూషలేములో గృహాలు కట్టుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. నూతన గృహాల్లో యెరూషలేము కట్టుకుంటాం. కాబట్టి మొట్టమొదట పాయింట్ ఏంటంటే, ప్రియమైనటువంటి బిడ్డలారా, నూతనమైన గృహాలు కట్టుకుంటామని అంటే పరలోకములో మనము వెళ్ళాక నూతన గృహాలు కట్టుకుంటామట. రెండవదిగా చూస్తాం, ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. చూసారా? దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. ఆహా, ఎంత భాగ్యమండి! దేవాతి దేవుణ్ణి ముఖాముఖిగా మనం చూస్తాం. ఇది వరకు దేవుని ముఖము ఎవ్వరూ చూడలేదు. దేవుని ప్రక్కన కూర్చొని ముఖాముఖిగా ఎన్నడూ చూడలేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎన్నడూ కూడా మనము చూడలేదు. అయితే పరలోకములో ఆయన ప్రక్కనే కూర్చొని నిత్యము మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి మనము దేవుని యొక్క ముఖ దర్శనము చూస్తూ ఉంటాం. ఇదే పని పరలోకంలో. మనము ఇంకా వేరేదేమీ ఉండదు. అక్కడ ఆలోచనలు ఏమీ ఉండవు. అక్కడ నేను ఉదయం లేస్తే ఏం సంపాదించాలా, ఏం అప్పులు ఉన్నాయి, ఎప్పుడు తీర్చాలా, నా రోగం ఏంది, నా బతుకేంది, ఇవి ఆలోచిస్తుంటాం మనం.
కానీ అక్కడ ఏంటో తెలుసా, పరలోకములో ఆయన ప్రక్కనే కూర్చొని తనివి తీరా నిత్యం ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటాం. ఇదే మన పని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ టైంలో ఒక పాట నాకు ఒకటి గుర్తొస్తుంది. దయచేసి ఎవరైనా తెలిసిన వారు ఒక్క వచనం పాడతారా? ప్రియ యేసు రాజును చూచినా చాలు పాడతారా? వెంటనే ఒక్క వచనం పాడండి చాలు. చాలండి. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలో ఉంటే చాలు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి మనము పరలోకానికి వెళ్ళాక దేవుని ముఖాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి నీ కన్నీరు నా కన్నీరు తుడిచే రోజు అది. నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే రోజు అది. ప్రియమైనటువంటి బిడ్డలారా, we all are waiting for that great day. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో. 2000 సంవత్సరాలకి పూర్వము యేసు భూమి మీదకు వచ్చినప్పుడు ఫోటోలు లేవు, కెమెరాలు లేవు. ఏంటి? ఫోటోలు ఉన్నాయా? కెమెరాలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా? ఏమీ లేవు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ రోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఫోటోలు తీయలేదు. కొంతమంది ఏమన్నారంటే, యేసు ప్రభు యూదుడు కదా, ఆయన ఎంత అందంగా ఉంటారని అనుకున్నారు. కానీ దేవుడు ఆత్మస్వరూపి. హల్లెలూయా. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. దేవుని ఆత్మను పొందిన వారు ఆత్మస్వరూపిగానున్న దేవుణ్ణి నిత్యము తనివి తీరా ఆ చూసే పనిలోనే ఉంటారు. ఆయన ముఖ దర్శనం చేసుకుని ఉదయాన్నే లేస్తే మనం ఏం చేస్తాం? ఎవరిని చూస్తాం? చాలామంది ఎవరిని చూడాలనుకుంటారు? నా భర్తను చూస్తే బాగుండు, ఆయన ముఖం చూస్తే బాగుండు అనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారు? తల్లి బిడ్డను మరి పక్కలో పెట్టుకుని నా బిడ్డను చూస్తే బాగున్నానని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు? నా ఇంట్లో వాకిట్లో ఉండే కుక్కను చూస్తే బాగుండు అనుకుంటారు. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇవి మన ఆశలు ఈ లోకంలో. కానీ పరలోకానికి వెళ్ళాక మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా తనివి తీరా చూస్తూనే ఉంటామట. ఎంత మంచి మాట అండి. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. దయచేసి గమనిస్తాం. దయచేసి చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా. 6:16 వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వర్తించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట ఆయన. ఆయన ముఖము సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎంత ప్రకాశవంతమైన తేజస్సులో ఉన్నాడు. కనుక పరలోకానికి మనము వెళ్ళిన తర్వాత మనకు ఒకే ఒక పని ఉంటుందంట. ఏంటండి? దేవుని కుడి ప్రక్కన కూర్చొని తనివి తీరా నిత్యము ఆయన ముఖ దర్శనం చూస్తూ ఉంటాం. ఇదే పని. దేవుని ఆత్మను పొందిన వారు ఆ ఆత్మస్వరూపిగానున్న దేవుణ్ణి నిత్యము తనివి తీరా దేవుని చూసే పనిలోనే ఉంటారు. మొట్టమొదటిది ఏంటండి? నూతన గృహాలని పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు మొదటి పని ఏంటి? నూతన గృహాలని కట్టుకుంటాం. రెండవది దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. మూడవది ఏంటంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము దేవదూతలతో మాట్లాడతామట. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాక దేవదూతలతో మాట్లాడే పని. ప్రియమైనటువంటి బిడ్డలారా, కీర్తన 91 11 నుండి 12 వరకు చదవండి. కీర్తన 91 11 నుండి 12 వచనం వరకు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా నీ పాదాలకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా,
ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దూతలకు ఇచ్చిన పని ఏంటంటే మనల్ని కాపాడేదానికి, రెండోది మనల్ని ఎత్తి పట్టుకునేదానికి. చూసారా, ఆయన దూతలు కావలి ఉండి ఎత్తిపట్టి వారిని రక్షించును అని రాయబడి ఉంది ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రియమైనటువంటి బిడ్డలారా, కావలి కాయడం మాత్రమే కాదు, ఎత్తి పట్టుకోవడం మాత్రమే కాదు, దేవదూతలతో తనివి తీరా దూతలతో మాట్లాడతామట. ఇదే పని పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలతో రిలేషన్షిప్ మనకు కుదురుతుంది. కాబట్టి దూతలతో మాట్లాడుతూ పనులు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవదూతలతో మాట్లాడే పని. మరి 4వది చూస్తాం, మనము దేవదూతల వలె ఎగురగలుగుతాము. ఎగిరే పని, దేవదూతల వలె ఎగిరే పని. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలా, పరలోకానికి వెళ్ళేటప్పుడు బాగా గమనించాలి, అందరూ వినాలా. పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, అప్పుడు శరీరములో నుండి ఆత్మ విడదీయబడుతుంది, విడిపోతుంది. మనము శరీరము విడిచి ఆత్మ విడిపోతుంది. ఈ శరీరము నుండి ఆత్మ విడిపోయేదానికి 10 నిమిషాల నుండి 15 నిమిషాలు పడుతుందంట. ఈ శరీరము నుండి విడిపోయేదానికి శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతుందట. పోరాటం జరుగుతుంది. 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు పోరాటం జరిగి తరువాత శరీరము విడిచి ఏమవుతుంది, ఆ పోరాటంలో ఆత్మ గెలుపొంది ఆ ఆత్మ దేవుని దగ్గరకు పిలువబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ ఆత్మలో మనం ఎగిరిపోవాలంటే ఏం కావాలా? రెక్కలు కావాలా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ బాడీ విడువబడి ఆత్మలో ఫ్లై అయిపోతాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి 1 కొరింథీ 15వ అధ్యాయము 42 నుండి 44 వరకు మనం చూస్తాం. 1 కొరింథీ 15:42 నుండి 44 వరకు ఈ వాక్యము చాలా శ్రద్ధగా ప్రతి పాయింట్ని మీరు గమనించాలని మీకు విన్నవిస్తున్నాను, జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. దయచేసి 1 కొరింథీ 15:42 నుండి 44 వరకు మనం చదువుకుందాం. మృతుల పునరుద్ధానమును ఏమ్మా? మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. చూడండి, ఘనహీనమైనదిగా విత్తబడి శరీరము తర్వాత బలమైనదిగా లేపబడును. ఆత్మ ఆ విధముగా ఘనమైనదిగా లేపబడుతుంది, బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది మహిమ శరీరంతో. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనములో మరొక మాట రాయబడి ఉంది. దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోబడిను. చూసారా? అదే విధంగానే ఆ పోలిక కానీ దేవుడు ఏ విధంగా కొనిపోబడ్డాడో మనం కూడా అదే విధంగా కొనిపోబడతామని అక్కడ కింద సెంటెన్స్ చదువమ్మా. ఆయన వెళ్ళుచుండగా ఆకాశము వైపు వారు తేరి చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. అప్పుడు ఇద్దరు మనుషులు నిలిచి గలిలయ మనుషులారా నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి
వచ్చునని వారితో చెప్పి ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వారితో చెప్పిరి. దయచేసి గమనించండి, 9వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనని కొనిపోబడు. చూశారా, ఈ దేవుడు యేసయ్య ఏ విధంగా కొనిపోబడ్డాడో మనం కూడా అదే విధంగా కొనిపోబడతాం. కాబట్టి మనము దేవదూతల వలె ఎగిరే పని ఎగురగలుగుతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ మహిమ శరీరానికి ఎగరాలంటే ఏం ఉండాలి? రెక్కలు ఉండాలి. రెక్కలు దేవుడు ఇస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, 1 యోహాను 3:2 చూడండి. 1 యోహాను 3:2 లాస్ట్లో 1 యోహాను 3:2 మనం చూస్తాం. త్వరగా, టైం లేదు. ఏమ్మా? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనము ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. చూసారా, దేవుడు ఏ విధముగా, యేసయ్య ఏ విధముగా ఆయన ఎగిరి మేఘాల మీద కొనిపోబడ్డాడో అదే రీతిగా మనం కూడా ఆయన పోలికగానే మనం కూడా ఎగిరి వెళతాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవదూతల వలె ఎగిరే పని. 4వది, మొదటిది ఏం పని చెప్పండి? నూతనమైన గృహాలని కట్టుకుంటాం పరలోకానికి వెళ్ళాక. 2వది ఏంటి? దేవుని ముఖాముఖిగా చూసే పని. 3వది దేవదూతలతో మాట్లాడే పని. 4వది దేవదూతల వలె ఎగిరే పని. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, యెషయా 40:31 ఎట్లా ఎగురుతామో చూస్తాం. యెషయా 40:31. ప్రియమైనటువంటి బిడ్డలారా, దయచేసి గమనించండి. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. అప్పుడు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, శాస్త్రజ్ఞులు లెక్కల ప్రకారము 200 మిలియన్ల గెలాక్సీలు అక్కడ పైన ఉన్నాయంట. 200 గెలాక్సీలు అక్కడ పైన ఉన్నాయి. ఇక్కడ మహిమ శరీరం దాల్చిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మతో నింపబడి మహిమ శరీరంతో లేపబడేటప్పుడు పక్షిరాజు వలె రెక్కలు మనకు వచ్చి మనము ఎగురుతూ వెళుతూ ఉన్నప్పుడు ఈ 200 మిలియన్ల గెలాక్సీలు అక్కడ పైన ఉన్నాయి కదా, వాటన్నిటిలో నుండి వాటి పైన ఆ గెలాక్సీల మీదుగా మనము దాటుకొని పరిశుద్ధుడు అని మరి గెలాక్సీలు దాటి ఎగిరిపోతామంట. అంటే ఎంత వేగంగా వెళ్ళిపోతాము. చూసారా, దేవుని ఆత్మ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము పరలోకములో ఏం చెప్పాను నేను? అంశం ఏంటి? పరలోకానికి వెళ్ళాక మనం చేసే 10 పనులు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ విధంగా ఎగిరిపోతాం. కాబట్టి మనము దేవదూతల వలె ఏం చేస్తాం? ఎగిరే పని. దేవదూతల వలె ఎగిరే పని. ప్రియమైనటువంటి బిడ్డలారా, పరలోకంలో దేవదూతల వలె ఎగిరే పని దేవుడు మనకు అప్పగిస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తర్వాత 5వది చూడండి, శాంతి సమాధానము నీతి కలిగే పని. శాంతి సమాధానము నీతి కలిగే పని. ఈ లోకంలో ఏముంటాయండి? శాంతి సమాధానాలు నీతి ఉంటున్నాయా? దయచేసి గమనించండి. ఎంతసేపు అయినా పగలు, గొడవలు, ఈర్ష్యలు, తగువులు, కొట్లాట్లు, ఉదయం లేవగానే ఈ లోకంలో ఏ పనులు ఉంటున్నాయి. అశాంతి, అసమాధానము కలిగి ఉంటున్నాం. కాబట్టి శాంతి సమాధానము నీతి కొదువైపోయింది. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత శాంతి సమాధానము నీతి కలిగి మరి జీవిస్తామట. కాబట్టి అలాంటి పని 2 పేతురు 3:13
త్వరగా వెళ్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడిందో మనం గమనిస్తాం. దయచేసి చూడండి. 2 పేతురు 3. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి, మనము ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త ఆకాశము కొరకును, కొత్త కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాని యందు నీతి నివసించును. కాబట్టి ఆ యొక్క క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఏముంటుందంటే పగలుండవు, ఈర్ష్యలుండవు, తగువులుండవు, కొట్లాట్లుండవు. అలాంటి పనులేమీ ఉండవు. మనకుండే పని ఏంటంటే శాంతిగా, సమాధానంగా, నీతిగా జీవించడమే మన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 5వది. 6వదిగా చూస్తాం, నిత్యము దేవుణ్ణి ఆరాధించే పని. హల్లెలూయా. పరలోకంలో ఏముంటుందో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ వైపును చూసినా దేవదూతల వేవేల దేవదూతలతో స్తుతి 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 అనే మాట తప్ప ఇంకొకటి వినబడదు. మనం బయటకు వస్తే ఇక్కడ ఈ లోకంలో ఏమి వినబడతాయా? సంస్కృతి మాటలే, సంస్కృత మాటలే, లాంగ్వేజ్ మాట్లాడతాం మనం. చూసారా? హృదయాన్ని నొప్పి కలిగించే మాటలు, లాంగ్వేజీ. ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడ స్పష్టమైన మాట ప్రైజింగ్ వర్షిప్, దేవుణ్ణి స్తుతించడమే. ప్రియమైనటువంటి వారులారా, యెషయా 66, 22, 23 వచనాలు చూస్తాం. యెషయా 66, 22, 23 వచనంలో ఏం రాయబడిందో మనం గమనిస్తాం. దయచేసి చూడండి. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును, నేను సృష్టించిన క్రొత్త ఆకాశమును, కొత్త భూమియు లయము కాకుండా నా సన్నిధిని నిలిచిన. అది లయము కాదు. ఈ భూమి లయమైపోతుంది, ఈ ఆకాశం లయమైపోతుంది. కానీ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాదు, నాశనం కాదు, డెస్ట్రాయిడ్ అవ్వదు. నా సన్నిధిని నిలిచినట్లు, నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు, ఏంటి? నీ సంతతియు, నీ సంతతి నీ నామమును నిలిచియుండును. చూసారా? దేవుణ్ణి నమ్ముకున్న సేవకుల యొక్క బిడ్డలు కావచ్చు, రక్షించబడిన బిడ్డలు, ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబిడ్డలు అయినా కావచ్చు, ఆయన సన్నిధిన ఏమవుతారమ్మా? నిత్యము చదవండి, నిలిచియుందురు. చూసారా? ఎంత గొప్ప భాగ్యం అండి. నిలిచియుండును. చూసారా? ఇదే యెహోవా వాక్కు. యెషయా 6:3 వచనం. అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రతి గానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతించడమే పని. దయచేసి యెషయా 6:3 వచనం. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూసారా? అక్కడ ఒక మ్యూజిక్ పార్టీ కూడా ఉంటుంది, క్వైర్ పార్టీ పరలోకములో. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ క్వైర్ పార్టీలో, మరి ఆ ఈవెంట్లో సన్నీ కూడా ఉన్నాడు ఇప్పుడు. చూసారా? అక్కడ సింఫోనీ, వీణ, న్యూ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అక్కడ ఆ పరలోకములో ఆ దేవదూతల మధ్యలో ప్రతిగానాలతో స్తుతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతించడమే పని. ఇంకా ఏమి శబ్దం వినబడదు మనకు పరలోకములో. అదే కొన్ని వేల మంది దేవదూతలు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. మనం కూడా పరలోకమునకు వెళితే ఈ స్తుతిగానాలతో మనము దేవుణ్ణి మహిమపరచడమే పని. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన 7:9 వచనం చూడండి. ప్రకటన 7:9 వచనం దయచేసి గమనించండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను.
ఒక గొప్ప సమూహం కనుగొన్నాడంట దర్శనంలో యోహాను. వారు తెల్లని వస్త్రములు ధరించి వారు ఉన్నవారై, తెల్లని వస్త్రములు ధరించి పరలోకమునకు వెళ్ళిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను ఆ దేవుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి గొర్రె పిల్లనగా యేసు ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని ఏమ్మా సింహాసనాసీనుడైన మా దేవుని సింహాసన ఆసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును గొర్రె పిల్లకును అనగా యేసుక్రీస్తు ఆయన మన కొరకు రక్తం చిందించాడు. నా రక్షణకై స్తోత్రమని నా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. స్తోత్ర నినాదాలు వినబడతాయి. అదే పని పరలోకంలో. చూడండి ప్రకటన 4:8 వచనం. ప్రకటన 4:8 వచనం. దయచేసి ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. 6 రెక్కలు ఉంటాయట. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఆ రెక్కల కింద కన్నులు ఉంటాయట. అవి భూత వర్తమాన కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడైన ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు ఏంటండి? డే అండ్ నైట్స్. రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నారమ్మా? చెప్పుతూనే ఉంటారంట. ఇదే పని పరలోకంలో మనం వెళ్ళాక పరలోకంలో పని ఇదే. ఆరాధించే పని, స్తుతించే పని, స్తోత్రం చెప్పే పని. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దేవుణ్ణి ఆరాధించే పని, ఇంతకంటే మనకు పని ఏం లేదండి. చూసారా? 7వది తీర్పు తీర్చే పని. ఏంటి? తీర్పు తీర్చే పని. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు చెప్పింది ఏంటంటే, ఎవరికి తీర్పు తీర్చకుడి అని చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. 1 కొరింథీ 4:5 వచనం చూడండి. 1 కొరింథీ 4:5 వచనం ఏం చెప్పాడో చూద్దాం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ప్రభువు వచ్చే వరకు ఎవరికి తీర్పు తీర్చుకోబాకండి. పగ తీర్చుట నా పని. తీర్పు తీర్చబాకండి. ఓడిటువంటివాడు, ఈడిటువంటివాడు, ఆమె ఇటువంటిది, ఈమె ఇటువంటిది అని ఏలెత్తి చూపబాకండి. ఒక ఏలెత్తి చూపితే మన వైపున ఎన్ని ఏళ్ళు చూపుతాయో ఆలోచన చేసుకోండి. తీర్పు తీర్చద్దు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఒక్కరి వైపు తీర్చితే మన మీద ఎన్ని ఏళ్ళు? 9 ఏళ్ళు మన మీద తీర్పు తీరుస్తాయి. అందుకే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తీర్పు తీర్చకుడి అని రాశాడు. ఏమ్మా? ఆయన రాకడ పర్యంతరం వరకు ఏం చేయమన్నాడు? తీర్పు తీర్చకుడి అని రాశాడు. తర్వాత చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ యాకోబు 4:12 చూస్తాం. జాగ్రత్తగా గమనిస్తారండి. ప్రతి ఒక్కరూ పరిశోధన చేస్తారండి, నిద్రపోవద్దు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. వాక్యమే దేవుడు. వాక్స్వరూపిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, చదవండి అమ్మా. మీరు ఆశించుచున్నారు గాని ఏమ్మా? మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. యాకోబు 4:12 ఈ మాట రాయబడింది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు 12 కదా, 12వ వచనం చదవండి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. చూడండి, న్యాయము విధించేవాడు ఒక్కడే. ఆయనే దేవాతి దేవుడు. ఆయనే రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరులకు తీర్పు తీర్చేదానికి నువ్వెవడు అసలు? ఈ లోకంలో ఉన్నప్పుడు మన క్వశ్చన్ చేస్తున్నాడు. పరులకు తీర్పు తీర్చేవాడు ఎవరు? న్యాయాధిపతి ఆయన. పగ తీర్చుకుంటే నా పని అన్నాడు. కాబట్టి ఎవరిని మీరు తీర్పు తీర్చబాకండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవడు కూడా తీర్పు తీర్చకూడదు అని ఈ లోకంలో చెప్తున్నాడు. కానీ
మనము పరలోకమునకు వెళ్ళిన తరువాత తీర్పు తీర్చే పని అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి డిఫరెంట్. మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఏం చేశాడండి? ఆయన నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన బిడ్డలకు ఆయన ఏం చేస్తున్నాడు? మనకు తీర్పు తీర్చే పని అప్పగించాడు. ఎవరికో చూద్దాం. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలు, అక్కడ ఎవరున్నారండి తీర్పు తీర్చేదానికి? ఇక్కడ కదా మనుషులు ఉండేది లోకంలో. నేను మనిషి మీదనే నాకుంది పగ, మనిషి మీదనే ఉంది నా గురి, మరి నేను అక్కడ ఎవరికి తీర్పు తీర్చాలి అని నువ్వు అనుకునవచ్చు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దయచేసి మనం చూస్తాం 1 కొరింథీ 6:2-3 వచనాలు దయచేసి చూస్తాం. చదవండి. 1 కొరింథీ 6:2-3 వచనాలు త్వరగా. పరిశుద్ధులట లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీకు తీర్పు తీర్చేదానికి యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? మనము దేవుని దూతలకే తీర్పు తీరుస్తామట. ఎక్కడ? ఈ జీవన పరలోకములో. ఈ జీవన సంబంధమైన సంగతులను చాలండి, ఇంకా చాలు. ఎవరికి తీర్పు తీరుస్తాం? దేవదూతలకే తీర్పు తీర్చే పని దేవుడు మనకు అప్పగించాడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుచు తీర్పు తీర్చుతామట మనం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంత గొప్ప పని దేవుడు మనకిచ్చాడండి. కాబట్టి తీర్పు తీర్చే పని. 7వది 8వది చూస్తాం. పాపము చేసే పని లేదు. ఇకన పాపము చేసే పని లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నిత్యము పరిశుద్ధతతో నింపబడతాం. పాపము చేసే బాడీ అక్కడ లేదు, శరీరం అక్కడ లేదు. పరిశుద్ధత కలిగి జీవించడమే పని. చూసారా? పాపం చేసేవాళ్ళు మోక్షానికి పోలేరని ప్రతి గ్రంథంలో రాయబడి ఉంది. చూసారా? కాబట్టి మరి పాపం చేసే బాడీ అక్కడ ఉండదు, ఆ శరీరం అక్కడ ఉండదు. మరి పరిశుద్ధతతో కలిగినటువంటి మహిమ శరీరమే ఉంటుంది. కాబట్టి పాపము లేని వారే పరలోకంలో ప్రవేశిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పాపంతో నింపబడి చచ్చాడనుకో, వాడు నరకానికి పోవాల్సిందే తప్ప పరలోకానికి పోడు. పరలోకము అక్కడ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన పాపము నుండి విడుదల పొందాలి. యేసు ప్రభుని నిజమైన దేవునిగా అంగీకరించాలి. తర్వాత మారు మనసు పొంది రక్షించబడాలి. అప్పుడు మనకు పరిశుద్ధత దొరుకుతుంది. ఆ పరిశుద్ధత కలిగినప్పుడే పరలోకంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించడమే మన పని. అక్కడ పాపం చేసే పని లేదు. అక్కడ పరిశుద్ధతతో జీవించడమే పని. ఇవన్నీ మీరు నాకు వరుసగా చెప్పాలి పాయింట్లు. నేను అడుగుతా, దయచేసి గమనించండి. 9వది ఆయన పరిపాలనలో ఉండి ఆయనతో ఏలుదుము. చూసారా? ఆయన పరిపాలనలో ఉంటాం మనము. అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఇవ్వబడిన 9వ పని ఏంటంటే ఆయన పరిపాలనలో ఉండి ఆయనతో ఏలుదుము. ఆయన సామ్రాజ్యంలో పనిచేస్తాం. ఆయనతో జయించిన వారైతే ఆయనతో ఏలుదురు అని రాయబడింది. అపోస్తుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం చూస్తాం. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. క్లుప్తంగా చెప్తున్నాను నేను. ఒక్కొక్క పాయింట్కి 1-2 రెఫరెన్స్లు మాత్రమే ఇస్తున్నా. రెఫరెన్స్లు ఇవ్వాలంటే చాలా ఇవ్వగలను, కానీ పెద్ద సందేశం అవుతుంది. దయచేసి గమనించండి. ప్రకటన 20:6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో ఏమ్మా? ఈ మొదటి పునరుద్ధానము పాల్గొనవారు ధన్యులై పరిశుద్ధులై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకి యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఆయనతో 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తామట. ఎంత గొప్ప భాగ్యం అండి. పరలోకంలో వెళ్ళాక మనం చేసే పనులు. చాలామంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకేం పని అండి. బైబిల్లో ఏం రాయబడింది? విశ్రాంతి, ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నాడు కదా. విశ్రాంతి దేనికి? బాడీకి, శరీరానికి. ఆత్మకు విశ్రాంతి అక్కర్లే. విశ్రాంతి అంటే అర్థమైంది,
ఏం చెప్పాను నేను? విశ్రాంతి అంటే సమాధానము, సంతోషము, శాంతి. ఇది అక్కడ ఉండేది. అంతేగాని శరీరానికి విశ్రాంతి అవసరం, రెస్ట్ అవసరం, కానీ ఆత్మకు రెస్టే లేదు. యేసు ప్రభు ఇక్కడ ఈ శిలువ మరణము ముగియగానే ఆయన చెప్పిన పని ఏంటి? నాకు అనేకమైన పనులు ఉన్నాయి, నేను నివాసాలు ఏర్పరిచేదానికి సిద్ధపరిచేదానికి వెళ్తున్నా, తర్వాత మళ్ళా ఇంకా అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి, దేవుని రాజ్యాన్ని సంసిద్ధపరచాలా, నేను మరలా తిరిగి మీ మధ్యకి రావాలా, మీ మధ్యకి వచ్చి మిమ్మల్ని ఎన్ని పనులండి. నో రెస్ట్. దేవుని బిడ్డలకు రెస్టే ఉండకూడదు. ఆమె దేవుని బిడ్డలకి రెస్ట్ ఉండకూడదట. ఎప్పుడు పని, దేవుని పని. అందుకనే ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు అక్కడ చెప్తున్నాడు ఆయన సామ్రాజ్యంలో పని చేస్తాం. కాబట్టి 20వ వచనం 6వ వచనం చదివారా నాయన? రైట్. 5:10 చదవండి. ప్రకటన 5:10. ప్రకటన 5:10 చూస్తాం త్వరగా. ఆ పెద్దలు ఏమ్మా? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఆ ముద్రల విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి ఒక్కరిలోను ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చూశారా ప్రియమైనటువంటి బిడ్డలారా? కాబట్టి ఆయన పరిపాలనలో ఉండి ఆయనతో ఏలే పని, ఆయన సామ్రాజ్యంలో పని చేస్తాం మనం. ఆయనతో జయించిన వారైతే ఆయనతో ఏలుదురంటే పరిపాలన చేయుదురు, ఆయన సామ్రాజ్యంలో పని చేస్తాం. ఇది 9వది. 10వది లాస్ట్ది చెప్పి నేను ముగిస్తాను. ప్రయాసములు ఉండవు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, మరణము ఇక ఉండదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నిత్యము సంతోషం కలిగి ఉంటారు. ఎంత పని అండి, ఎంత మంచి పని. ప్రియమైనటువంటి బిడ్డలారా, సన్ని ఆ పరలోకములో దేవుని చెంత సంతోషంగా జీవిస్తున్నాడు. దుఃఖం లేదాడ, వేదన లేదు, ఏడ్పు లేదు, మరణము అసలే లేదు, సంతోషంగా ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పరలోకంలో మరి ఏమిటంటే మనము కూడా ఒకవేళ చనిపోతే మనం కలుసుకుంటాం, అక్కడ కలుసుకుంటాం, తిరిగి మనం కలుసుకుంటాం. అక్కడ ఒక మీట్ అయితే రెండవ మీట్ ఎక్కడ తెలుసా? ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడంట వాళ్ళందరినీ. మనకంటే ముందుగా విశ్వాసం ఉంచి క్రీస్తునందున్నటువంటి వాళ్ళని తీసుకొని వస్తాడు. అప్పుడు అందరూ చూచుదురు అని రాసింది. చూసారా? అందరూ చూస్తారట. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం కలుసుకుంటాం. కాబట్టి ఈ ప్రయాసాలు అనేది, ఈ లోకంలో పడే ప్రయాసాలు ఉండవు. మనకు దుఃఖము ఉండదు, అక్కడ ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, మరణము కూడా ఉండదు. నిత్య సంతోషం కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈరోజు మన అంశం ఏంటి? మనము పరలోకము నాకు వెళ్ళాక 10 మనం చేయవలసిన 10 అద్భుతమైన పనులు. మన అంశం ఏంటంటే పరలోకములో అద్భుతమైన పనులు. కాబట్టి మీరు అనుకోవచ్చు, మాకు ఈ లోకంలో ఉంటాయి పనులు, అక్కడేం పనులు ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంత గొప్ప పనులు చేసేదానికి వెళ్ళున్నారమ్మా. నీ కుమారుడు బంగారు రోడ్ల మీద నడుస్తున్నాడు, బంగారు తోటల్లో నడుస్తున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని స్తుతిస్తున్నాడు. ఆ యొక్క మ్యూజిక్ ఈవెంట్లో మరి అక్కడ ఉండి దేవదూతలతో కలిసి పాడుచున్నాడు ప్రతి గానాలతో. కాబట్టి ఇంత ఇదిగా ఉన్నటువంటి మన బిడ్డ అక్కడ సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ లేదు సంతోషం, ఇక్కడ లేదు ఆనందం, ఇక్కడ లేదు బాధ, వేదన, దుఃఖం. ఏంటంటే
మరి ప్రయాసాలన్నీ మాని అక్కడ సంతోషము, సమాధానము, శాంతి, విశ్రాంతి పొందేదానికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడలారా, ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్య అంశం ఏంటంటే, మనము పరలోకానికి వెళ్ళాక మనం చేసే 10 అద్భుతమైన పనులు. ఈ 10 చెప్పా. ఇప్పుడు మీరు చెప్పాలమ్మా, గుర్తున్నటువన్నీ చెప్పండి నాకు. మొదట వరుసగా చెప్పాలంటే వరుసగా చెప్పండి, గుర్తుండే పనులు. మొదట ఏంటండి? పరలోకంలో ఏం కడతాం? నూతన గృహాలని కట్టుకునే పని. రెండవది, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసే పని. మూడవది, దేవదూతలతో మాట్లాడే పని. నాలుగవది, దేవదూతల వలె ఎగిరే పని. మరి ఐదవది ఏంటి? శాంతి, సమాధానము, నీతే కలిగే పని. నిత్యము దేవుణ్ణి ఆరాధించే పని, స్తుతించే పని. తర్వాత తీర్పు తీర్చే పని. పరిశుద్ధత కలిగి జీవించే పని. అంటే పాపం చేసేది పని అక్కడ ఉండదు. ఆయన పరిపాలనలో, ఆయన సామ్రాజ్యంలో మనకు దేవుడు ఇచ్చిన పని ఏలే పని. లాస్ట్ది ఉండవు. సంతోషంగా ఆ దేవుని సన్నిధిలో ఉంటారు. ఇంకొక మాట చెప్పాను నేను, ఏంటండి? మనం కూడా ఒకవేళ వెళ్ళామనుకోండి, మనము కూడా వారితో కలుసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే, ఒక ఫారెన్ కంట్రీకి పోయినట్టు మళ్ళా తిరిగి ప్రభు తీసుకొస్తాడు, మీట్ అవుతాం, అక్కడ కలుసుకుంటాం. ఒకవేళ మనం చనిపోతే అక్కడ పోయి కలుసుకుంటాం. కాబట్టి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, నిబ్బరము మనం ధైర్యం కలిగి ఉండాలి. అన్యజనుల వలె విచారించకూడదు. అక్కడ గమనించండి, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో నిత్యము చదువుతూనే ఉంటారు పాస్టర్లు. ఎవరైనా చచ్చిపోయారంటే దాన్ని తీసి పెట్టుకుంటారు మొదట. ఏంటండి? ఏంటి? మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఏం రాయబడి ఉంది? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడని, యేసు ఏ విధంగా మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా? యేసు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడంట. యేసునందు నిద్రించిన వారిని చూసారా? అప్పుడు మీట్ అవుతాం. తర్వాత చూడండి, మేము ప్రభువుని మాట అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వచ్చును. ఇక్కడ ఒక మాట అన్నాడు ఏంటి? అన్ని జనుల వలె మనము విచారించకూడదట. ప్రియమైనటువంటి బిడ్డలారా, అన్ని జనుల వలె మనము విచారించకూడదు. కాబట్టి మరి ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమయ్యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాబట్టి ప్రియమైనటువంటి బిడలారా, మరి దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి అన్ని జనుల వలె మనం విచారించకుండా ధైర్యం కలిగి ఉండాలని. అన్ని జనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగనివారు. అన్ని జనులు అంటే ఎవరండి? దేవుణ్ణి ఎరగనివారు. మనం దేవుణ్ణి ఎరిగిన వారు. కాబట్టి ఆ నిరీక్షణ, ఆ ధైర్యము కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. దావీదు అంటాడు, ఆయనకి ఒక రాజు దావీదు, ఆయనకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఒంటెలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దావీదు ఏమంటాడంటే, ఆయన జీవితంలో కొన్ని సమయాల్లో సంతోషము, సమాధానము కరువైనప్పుడు దావీదు ఒక్కటే నేర్చుకున్నాడు, నేను యెహోవా యొద్దకు వెళ్ళి ధైర్యము తెచ్చుకుంది. యెహోవా యొద్దకు వెళ్ళి ధైర్యం తెచ్చుకుంది. కాబట్టి ప్రియమైన బిడలారా, ధైర్యం తెచ్చుకోవాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి.
అంతేగాని అన్ని జనుల వల్లే మనం ఇక్కడ దుఃఖపడితే సన్నీ అక్కడ దుఃఖపడతాడు, ఇక్కడ దుఃఖపడితే దేవుడు కూడా దుఃఖపడతాడు. ఏమి నా దగ్గర ఉండడం మీకు ఇష్టం లేదా? ఎప్పుడు మీ దగ్గరే ఉండాలా? మీ దగ్గర ఉన్నంత వరకు నా చిత్త ప్రకారం ఉన్నారు. తర్వాత నాకు అక్కడ పని ఉంది, అక్కడ పని కొరకు నేను పిలిచాను, అక్కడ దేవుడి పని చేస్తున్నాడు. అది మీకు సంతోషం లేదా? అయితే పని ఆపేసి వచ్చేయమంటారా? చూడండి, దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాలు దేవుడు ఎంత అద్భుత రీతిగా మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఒక శ్రేష్టమైన అంశం ఏంటండి? మనము పరలోకానికి వెళ్ళాక మనం చేసే 10 అద్భుతమైన పనులు. మనం పరలోకమునకు వెళ్ళాక మనము చేసే 10 అద్భుతమైన పనులు. ఈ 10 అద్భుతమైన పనులు మీకు చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దైవాశీస్సు. లెట్ us pray. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు 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 అని పొగడబడిన నా తండ్రి, నీకు వేలాది స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయములో పరలోకానికి వెళ్ళాక మనం చేసే 10 అద్భుతమైన పనులను గురించి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు. ఈరోజు సంఘము, బంధువులు, రక్త సంబంధులు, మిత్రులు, స్నేహితులు నాయన అనేక మంది సన్నీని గురించి విలపిస్తున్నారు తండ్రి, ఆరాటపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. విదేశాల నుండి కూడా వీడియో కాల్స్లో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు ప్రభు. నా తండ్రి, అటువంటి వారిని ఆదరించండి ప్రభు. ఇదిగో పరలోకానికి వెళ్ళాక నాయనా సన్నీ నాయనా 10 అద్భుతమైన పనుల్లో నిమగ్నమై ఉన్నాడు ప్రభు. తండ్రి, గొప్ప పని నిమిత్తమే నువ్వు పిలిచావు. ఈ లోకంలో 33.5 సంవత్సరము నువ్వు బ్రతికి జీవించి ఈ లోకంలో ఉన్న మానవాళి కొరకు నీ రక్షణ కార్యాన్ని ముగించి, పని ముగించి, నీవు పిలువగానే నా ప్రభువా కుమారుడుగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ పనులున్నాయి తండ్రి. నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని నేను సిద్ధపరచాలన్నావు. అలాగే దేవుని రాజ్యాన్ని నేను సిద్ధపరచాలన్నావు. ఇదిగో మరి నేను తిరిగి రాబోతున్నాను, రాబోయేదానికి అనేకమైన కార్యక్రమాలు సిద్ధపరచాలి. మరి ఆ కార్యక్రమములు నేను వచ్చినప్పుడు ఇదిగో నా వెంట ప్రభునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తానన్నావు. ఎన్ని పనులు ప్రభువా! నీ రాకడ సమీపిస్తా ఉంది. నీ రాకడ సమీపించక ముందు ప్రకృతి వైపరీత్య అనేకమైన విపత్తులు జరుగుతాయన్నావు. ఇదిగో రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయన్నావు, భూకంపాలు వస్తాయన్నావు తండ్రి, అనేకమైనటువంటి నా తండ్రి యుద్ధాలు జరుగుతాయన్నావు. నా ప్రభువా, ఇదిగో కడవరి కాలంలో కడవరి తెగుళ్ళు వస్తాయన్నావు. భయంకరమైన తెగుళ్ళు ఒకటి వెంబడి ఒకటి వస్తూ ఉంది ప్రభు. ఇవన్నీ కడవరి కాలములో సూచనలు ప్రభు. భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో మేము చేయవలసిన పని నిన్ను సేవిస్తూ ఉండాలి ప్రభు. ఈ లోక విచారాలలో మేము కొట్టుకొని పోకుండా తండ్రి, ఇదిగో మేము నీ పని చేస్తే నువ్వు మా పనులు చేసే దేవుడు తండ్రి. నీ కొరకు మేము దుఃఖిస్తే నువ్వు మా కొరకు దుఃఖించే దేవుడు. యేసయ్యా, ఈ రోజున ఈ వర్తమానాన్ని వినుచున్న ప్రతి ఒక్కరూ నా ప్రభువా ఆదరణ పొందుటకు, ధైర్యము పొందుటకు, నిరీక్షణ కలిగినట్టుకు సహాయం చేయండి. నీ సిలువ రక్తం ద్వారా ఫుల్ స్టాప్ పెట్టండి తండ్రి. ఇక ప్రభు కొరకు మనము చేయవలసిన పనులేంటి అని ముందుకు కొనసాగుటకు నీ బిడ్డలకు ధైర్యము, స్థైర్యం ఇవ్వండి ప్రభు. నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయనా. కుమారుడైన సన్నీ నీ రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు ప్రభు. నీ కుడి పార్శ్వమందున్నాడు తండ్రి, నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రభు. యేసయ్యా, ఇదిగో ఈ లోకంలో పని ముగించబడింది 33.5 సంవత్సరం. యేసయ్య, యవన ప్రాయంలో నువ్వు పిలుచుకున్నావు. ఈ లోకంలో పని అయిపోయింది, నువ్వు రా నా దగ్గరికి అని పిలుచుకున్నావు. అదే రీతిగా
యవన కాలంలోనే అదే వయసులోనే నీ బిడ్డను పిలుచుకుంటున్నావు ప్రభు. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తల్లి గాని తమ్ముడు గాని మా అన్నయ్య దేవుని దగ్గర సంతోషముగా ఉన్నాడని, సంఘము గాని మా కాపరి దేవుని దగ్గర సంతోషముగా ఉన్నాడని, అమూల్యమైనటువంటి పనులు, అద్భుతమైన పనులు నిమిత్తమై అక్కడ దేవుడు పిలుచుకున్నాడని నా తండ్రి సంతృప్తి పడుటకు సహాయం చేయమని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నిన్ను బ్రతిమలాడి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. Yes, I am coming soon.